సభ్యులు బలరామకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క డ్వాక్రా సంఘాల మహిళల కోసం 82-83 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం స్థాపించిందో దాన్ని 1995-96 మధ్యలో మన విజన కలిగినటువంటి నాయకులు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ డ్వాక్రా సంఘాలు బాగా వారి చొరవతో అభివృద్ధి చెంది మహిళలందరికీ కూడా ఒక తలెత్తుకునేలా చేసింది డ్వాక్రా సంఘాల అధ్యక్ష. వాళ్ళు ఇప్పుడు స్వయం ఉపాధితో మంచి అభివృద్ధి సాధించి మంచి పురోగతితో కూడా మహిళలందరూ కూడా ప్రతిరోజు వాళ్ళు ఏదో ఒక వృత్తితో వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు ఆర్థికంగా. గతంలో అయితే గృహాలకే పరిమితమైన మహిళలు ఈరోజు తలెత్తుకుని జీవిస్తున్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి డ్వాక్రా సంఘాలకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు పురుషులకు కూడా పొదుపు సంఘాలు ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం, చాలా అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. ముఖ్యంగా కానీ ఇది చూసినట్లయితే పట్టణాలకే పరిమితం అనే విధంగా ప్రచారం జరుగుతుంది అధ్యక్ష. ఇది పల్లెటూర్లకు కూడా మనం ఎస్టాబ్లిష్ చేస్తే గ్రామాల్లో ఉన్నటువంటి యువతకి మంచి ప్రోత్సాహంగా ఉంటుంది అధ్యక్ష. ముఖ్యంగా చూస్తే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు అధ్యక్ష, అలాగే మోటార్ రిపేర్ కార్మికులు ఉన్నారు, పండ్లు కాయగూర వ్యాపారస్తులు ఉన్నారు, చిరు వ్యాపారస్తులు ఉన్నారు, చిరు ఉద్యోగస్తులు ఉన్నారు, సైకిల్ తోపుడు బళ్ళు వ్యాపారస్తులు ఉన్నారు అధ్యక్ష, వ్యవసాయ కూలీలు చేదు వృత్తులు వాళ్ళు కూడా ఉన్నారు అధ్యక్ష. మంచి యువతకి ఉపాధి దొరుకుతుంది అధ్యక్ష. ఏదైతే వీళ్ళు వ్యాపారాలు చేస్తున్నారో అధిక వడ్డీలకు తెచ్చుకుని యువత అంతా కూడా వాళ్ళు వడ్డీలు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఈ పొదుపు సంఘాల్లో గ్రామీణ ప్రాంతాలకు కూడా పెట్టినట్లయితే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత అంతా కూడా తక్కువ వడ్డీ రేట్లకి వాళ్ళు అప్పులు తీసుకుని చిరు వ్యాపారాలు చేసి వాళ్ళు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఈ గ్రామీణ ప్రాంతాల్లో కూడా తప్పనిసరిగా ఇది ఇంప్లిమెంట్ చేసే యోచన మనకి ప్రభుత్వం దగ్గర ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. దీనివల్ల గ్రామీణ ప్రాంతంలో ఏదైతే యువత ఉన్నారో ముఖ్యంగా వివేకానందుడు చెప్పినట్లుగా యువత ద్వారానే అభివృద్ధి చెందుద్ది. మన యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే 2047కి స్వర్ణాంధ్ర అనేది స్కీమ్ ఉందో దానిలో కూడా ఈ యువతకి పెద్దపీట వేసినట్లుగా ఉంటుందని నేను భావిస్తున్నాను అధ్యక్ష. ఈ యొక్క చిరు వ్యాపారస్తులకి, ఈ రైతు కూలీలకి, పండ్లు కాయగూర వ్యాపారస్తులకు కూడా మంచి అభివృద్ధి చెందడానికి ఇది ఒక దోహదపడుతుంది అధ్యక్ష. ఈ యొక్క పల్లెటూరులో కూడా ఒక పట్టణాల్లోనే కాకుండా పల్లెటూరులో కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని తమ ద్వారా మంత్రి గారు కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.